హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ రీడింగ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ట్రూ ఇంటెన్షన్స్ అంటే ఈ టాపిక్లో ఏం కవర్ చేయాలనుకుంటున్నా అంటే, మీ పర్సన్ మీతో టైం పాస్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, అండ్ మీ గైడెన్స్ ఏంటి మీ సిచ్యువేషన్ బట్టి అనేసి చూద్దాం. ఇది ఒక టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడైనా చూడొచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా చూడొచ్చు. అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు, అండ్ టైమ్లెస్ రీడింగ్. ఓకే, చూద్దాం. సో మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, తను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, లేదంటే మీతో జస్ట్ టైం పాస్ చేస్తున్నారా అన్నది రీడింగ్లో తెలిసిపోతుంది. మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దాట్ ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో చూద్దాం, మీ పర్సన్ టైం పాస్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే సీరియస్గా ఉన్నారా. 4 of Swords, Knight of Pentacles, Emperor, 3 of Swords, 9 of Wands, Magician, Knight of Swords, Hermit, Ace of Wands, Ace of Swords, King of Cups, 6 of Cups, Strength, 3 of Wands. 3 of Wands clarify చేద్దాం. ఓకే, King of Wands and 7 of Pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 6 of Wands అనమాట. సో ఈ రీడింగ్లో తెలిసిపోతుందండి, మీ పర్సన్ మీతో టైం పాస్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే తనకి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా లేదా మీతోని అన్నది ఈ రీడింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ రీడింగ్ లాస్ట్లో మీకు గైడెన్స్ ఏమైతే, మీ సిచ్యువేషన్ బట్టి మీకు గైడెన్స్ ఏమి ఇవ్వాలి, అండ్ మీ సిచ్యువేషన్ మీరు ఎలా సరిగ్గా చేసుకోవచ్చు అనేది మీకు గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, మీ పర్సన్ యొక్క ట్రూ ఇంటెన్షన్స్, మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ నేను సైన్స్ చెప్తున్నా: టారస్, వర్గో, క్యాప్రికాన్, జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఏరీస్, లియో, సాజిటేరియస్ అండ్ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో. ఇక్కడ సైన్స్ ఇంపార్టెంట్ కాదు, అన్ని సైన్స్ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ నంబర్స్ వచ్చేసి 4 నెంబర్, 6 నెంబర్. 4 నెంబర్ నాకు ఎక్కువ కనిపిస్తుంది. 1 నెంబర్, 2 నెంబర్, 8 నెంబర్, 3 నెంబర్, 7 నెంబర్, 1 నెంబర్. ఓకే, 1 నెంబర్ చెప్పేసాను నేను. అండ్ ఇవే నంబర్స్ నాకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ తెలుసుకుందాం, తర్వాత నేను చెప్తాను మీ పర్సన్ టైం పాస్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే లవ్ చేస్తున్నారా మిమ్మల్ని, అండ్ నాకు ప్రాబ్లమ్స్ ఏం కనిపిస్తున్నాయి ఈ రీడింగ్లో అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే 4 of Swords అనమాట. సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేదంటే లెస్ కాంటాక్ట్లో ఉన్నా, నాకైతే చాలా మటుకైతే నో కాంటాక్టే కనిపిస్తుంది. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పర్సన్ పడుకొని ఉన్నారు. అండ్ అంటే ఇది ఒక ఏమంటారు, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎవరో మీ గురించి చెప్తున్నారంటే, ఎవరో మీ గురించి తనని అడగడం, లేదంటే పలానా పర్సన్ ఏమైపోయారు, ఈ మధ్య కనిపించట్లేదు అని ఎవరైనా అడుగుతున్నప్పుడు మీ పర్సన్కి ఇంకా ఎక్కువ మీరు గుర్తుకు అనేది వస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే, మీ పర్సన్ ఓవర్గా థింక్ చేస్తున్నారంటే, నైట్ టైంలో మీ పర్సన్కి నిద్ర పట్టకపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీ పర్సన్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుండొచ్చు, లేదా అతని ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఈ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ పర్సన్ మీ గురించి ఓవర్గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీ పర్సన్ ఏం చేస్తారంటే, ఎక్కువగా ఆలోచిస్తారు. యాక్షన్ తీసుకోవడంలో అంటే ఎఫర్ట్స్ చేయడంలో కంటే ఆలోచించడం ఎక్కువ ఆలోచిస్తారు అనమాట. సో మీ పర్సన్
ఇంటెన్షన్స్లో ఏం కనిపిస్తుందంటే నైట్ ఆఫ్ కప్స్ అనమాట. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ తన చేతిలో ఒక కప్ అనేది ఉంది. కప్ అంటే ఎమోషన్స్ కదా, తను మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ఒక మీతో బయటికి వెళ్ళడం లేకపోతే డేట్కి వెళ్ళడం అలాంటివి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి తను ఆలోచిస్తున్నారు అనమాట. ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్ ఉంది, నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. సో డెఫినెట్గా తను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా బయటికి తీసుకెళ్ళాలి అని ఒక ఆలోచన తను ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే మీ పర్సన్ టైం పాస్ చేస్తున్నారా లేకపోతే మిమ్మల్ని ఏమంటారు లవ్ చేస్తున్నారు. లవ్ ఉందా లేదా అంటే ఎస్, లవ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు కింగ్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి తనకి మీ పైన. సో ఎవరికి ఎమోషన్స్ ఉంటాయి, ఎవరైతే మనల్ని లవ్ చేస్తారో వాళ్ళకే కదా మన మీద ఎమోషన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు ఒకటి. కానీ మీ పర్సన్ అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు, మ్యామ్ లైక్ మా పర్సన్ మమ్మల్ని లవ్ చేస్తున్నారు కానీ తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా ఆపోజిట్గా ఉంటుంది. తను చాలా రూడ్గా ఉంటారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు, మాతో మాట్లాడరు, అలాంటివన్నీ ఉంటాయి. సో దానికి కారణం ఏంటంటే మీ పర్సన్ యొక్క ఈగో అనమాట. సో మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే పైకి చాలా గంభీరంగా ఉంటారు కానీ లోపల చాలా సున్నిత మనస్కులు అనమాట, కొంచెం సెన్సిటివ్ అనమాట లోపల. కానీ బయట ఈ పర్సన్ చాలా అందరికీ ఎలా కనిపిస్తారంటే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, నా చాలా సీరియస్ పర్సన్ అన్నట్టు కనిపిస్తారు. నాకు తెలిసి ఎక్కువ మీ పర్సన్ నవ్వరు కూడా, అంటే నవ్వడం ఎక్కువైతే సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉండడం అట్లాంటివి. అండ్ మీ పర్సన్ చాలా వర్కహాలిక్ అనమాట, ఎక్కువ వర్క్ మీద ఫోకస్ చేస్తారు, ఎక్కువ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తారు, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం అనేది తనకి రావు. సో మీ మీద కూడా ఏదైతే ప్రేమ ఉందో తనకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది రాదు. ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో ఈ పర్సన్ ఏమవుతుందంటే మీకు ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేక ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇతనికి అసలు ప్రేమ ఉందా లేదా అన్న ఒక డౌట్ మీకు క్రియేట్ అనేది అవుతుంది అనమాట. సో మీకే డౌట్ వస్తుంది అనమాట, నిజంగా ఈ పర్సన్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేసి. ఇంకొకటి మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళకి బ్యాడ్ పాస్ట్ అనేది ఉంది. అంటే పాస్ట్లో ఈ పర్సన్కి ఏదైనా లవ్ బ్రేకప్ అయినా ఉండాలి, లేకపోతే పాస్ట్లో ఎవరైనా వీళ్ళని చాలా హర్ట్ చేసి అయినా ఉండాలి. ఎవరి వల్లనో వీళ్ళు చాలా హర్ట్ అయ్యారు. ఎందుకంటే మీరు ఒక పర్సన్ని చూడొచ్చు, ఇక్కడ తన తలలో ఒక కట్టు అనేది కట్టుంది, అంటే ఊన్స్ అంటారు కదా, దెబ్బలు. సో పాస్ట్లో ఏదైతే ఉందో తనని హర్ట్ చేశారో, అంటే తను హర్ట్ అయిందో పాస్ట్లో, ఎవరైతే చూస్తున్నారు ఈ రీడింగ్ వాళ్ళ పర్సన్ పాస్ట్లో హర్ట్ అయ్యారనమాట. ఆ పాస్ట్లో హర్ట్ అయిన వాటి నుంచి ఈ పర్సన్ పూర్తిగా అనేది బయటికి రాలేదు. సో ఇది కూడా ఒక కారణం కావచ్చు మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి తన లవ్ మీ పైన. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ప్రాక్టికల్ కాబట్టి తనకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది చూపించడం రాదు. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్లో టూ ఫేసెస్ ఉన్నాయి. టూ ఫేసెస్ అంటే ఏంటంటే, ఒక ఫేస్ ఎలాంటిదంటే ఫేస్ అంటే మొహం చెప్తున్నాను. 2 టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి మీ పర్సన్లో. ఒక ఫేస్ ఏంటంటే ఎప్పుడు ఒక సీరియస్నెస్, ఫ్యామిలీ మీద ఫోకస్, ఇంకా అలాంటివి అన్నీ తను చూపిస్తాడు. బట్ హిడెన్ ఫేస్ ఒకటి ఉంది మీ పర్సన్లో, అదే ఎమోషనల్. ఆ సైడ్ అనేది మీ పర్సన్ ఎప్పుడు చూపించరు ఎవ్వరికి యాక్చువల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీతోని పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది తనకి. మీ ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలైనా, మీరిద్దరు ఎంత గొడవ పడినా కానీ మళ్ళీ కనెక్షన్లోకి తిరిగి వస్తారు. అండ్ ఈ పర్సన్ని కలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ ఏదో స్పెషల్ మీ లైఫ్లో. ఒకవేళ మీ లైఫ్లో ఏ రిలేషన్షిప్స్ ఉన్నా ముందు, లేకపోతే ఇంకెవరినైనా మీరు కలిసి ఉంటే ముందు, కానీ
మీకు ఎవరితో ఈ కనెక్షన్ అనేది మీరు ఇంతగా ఫీల్ అవ్వలేదు ఈ పర్సన్తో ఫీల్ అయినట్టు. అండ్ మీ పర్సన్ని మీరు మొదటిసారి కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, లేదు ఈ పర్సన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్న ఒక ఫీలింగ్, అంటే మన అన్న ఒక ఫీలింగ్, తనతో ఉన్న ఒక కంఫర్ట్నెస్ అనేది మీకు వచ్చిందనమాట. ఈ కనెక్షన్ మీరు ఇంకెవ్వరితోని ఫీల్ అవ్వలేదు. యాక్చువల్గా మీ పర్సన్తో ఉన్న కనెక్షన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మేబీ మీకు చాలామందికి ఉంటుంది కదా, నాకు ఇలాంటి పార్ట్నర్ కావాలి, ఇలాంటి నా పార్ట్నర్ ఇలా ఉండాలి అనేసి అనుకుంటారు కదా. సో మీరు కూడా మేబీ నాకు ఇలాంటి పార్ట్నరే కావాలి అని మేనిఫెస్ట్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ రాకముందు. సో అందుకని ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు, మీరు మేనిఫెస్ట్ చేసినట్టే అలా కూడా అయి ఉండొచ్చు. అండ్ డెఫినెట్గా మీ పర్సన్ మీతో కనెక్షన్ ఫీల్ అవుతారు. అండ్ ఎమోషనల్గా తను మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, ఎమోషన్స్ అనేవి మీ మీద ఉన్నాయి. సో డెఫినెట్గా ఎవరికైతే ఎమోషన్స్ ఉంటారో ఆబ్వియస్గా ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టే కదా. సో ఇంకా ఏంటంటే, కానీ ప్రాబ్లం ఏంటంటే, మీ పర్సన్ యొక్క ఫ్యామిలీలో ఫాదర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ కొంచెం ఏమంటారు వర్క్ వల్ల, లేదంటే తన ఫ్యామిలీ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. లేకపోతే మీ పర్సన్ ఈగో వల్ల, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల, ఫ్యామిలీ వల్ల కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ పర్సన్ కొంచెం మ్యానిపులేటివ్ టైప్ అనమాట, కొంచెం మ్యానిపులేట్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే కాంటాక్ట్లో లేరో వాళ్ళ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ యాక్షన్ కార్డ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హార్ట్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తుంది, అంటే సడన్ యాక్షన్ అనమాట. మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయరో అవుట్ ఆఫ్ ద బ్లూ ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, అంటే సడన్ ఎంట్రీ వస్తుంది. అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరో ఈ పర్సన్ వస్తున్నారు అనేసి, సడన్ ఎంట్రీ ఉంటుంది తనది. అండ్ ఇక్కడ ఏంటంటే, అండ్ మీ పర్సన్ రియల్ ఇంటెన్షన్స్లో ఏంటంటే, తన లైఫ్లో మీరు చాలా ఇంపార్టెంట్. కానీ మీకు అనిపించవచ్చు అసలు ఇది నిజమేనా, లైక్ తినైతే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు, ఇంత ఓపెన్ అప్గా ఉండరు, ఖచ్చితంగా మీకు డౌట్ అయితే వస్తుండొచ్చు, కానీ ఇతనికి నేనంటే ఇంత ఇంపార్టెంట్ అనేసి. సో డెఫినెట్గా మీరు తన లైఫ్లో లేనప్పుడు తనకి లైఫ్ అనేది చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అంటే డైలీ రొటీన్, వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం అని ఒక డైలీ రొటీన్ అనేది ఉంటుంది తన లైఫ్లో. బట్ తన లైఫ్ చాలా కలర్ఫుల్గా అనేది తను ఫీల్ అవ్వరు మీరు లేనప్పుడు తన లైఫ్లో. ఎందుకంటే ఈ కార్డ్లో మీరు చూడొచ్చు, అంత ఒక డార్క్నెస్, ఒక సాడ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఈ కార్డ్లో మీకు ఏదైనా పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుందా? ఒక సాడ్. ఇక్కడ మీరు చూడొచ్చు, తన బియర్డ్ కూడా వైట్ కలర్ ఉంది, అంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఎనర్జీని గుర్తు చేస్తుంది కదా ఈ కార్డ్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఓల్డ్ మ్యాన్ నించున్నట్టు, ఇది లైట్ పట్టుకొని నించున్నట్టు అనిపిస్తుంది. అంటే తన లైఫ్లో అంటే ఒక బోరింగ్ లైఫ్ లాగా తను ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్గా మీ ప్రెజెన్స్ అనేది తను డెఫినెట్గా మిస్ అవుతారు మీరు లేనప్పుడు తన లైఫ్లో. అండ్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీ పర్సన్ ఎంత మీకోసం ఫీల్ అవుతున్నా కానీ అది చూపించరు. అందుకే మీకు అనిపిస్తుంది నిజంగా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేసి. అండ్ డెఫినెట్గా ఇక్కడ 3 of Wands ఉంది. తను మీతో లైఫ్ అనేది ముందుకి వెళ్ళాలని తను ఆలోచిస్తున్నారు. అంటే మీతో లైఫ్ ముందుకెళ్తే ఎలా ఉంటుంది, అండ్ మీతో లైఫ్ అనేది ఎంత బాగుంటుంది అనేసి ఆలోచిస్తున్నారు. కానీ మీ పర్సన్ ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ వల్ల కావచ్చు, కెరియర్ వల్ల కావచ్చు, అండ్ మీ పర్సన్ సొసైటీ కాన్షియస్ వల్ల కావచ్చు, మీరు చాలా వెయిట్ చేస్తున్నారు రిలేషన్షిప్లో. ఎప్పుడు మీ పర్సన్ ఫ్యామిలీకి అగెయినెస్ట్గా వెళ్ళి ఫైట్ చేసి మిమ్మల్ని మీకోసం స్టాండ్ తీసుకుంటారా అనేసి మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు, మీ పర్సన్ ఎప్పుడు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఉంది. ఇక్కడ మీ పర్సన్, ఇది మీరు, మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అనేది ఇష్యూ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఫాదర్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ యొక్క ఫాదర్, ఫ్యామిలీ, అతని కెరియర్, తన ఈగో కూడా అయి ఉండొచ్చు. ప్రేమ అయితే ఉంది, బట్ మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ప్రాబ్లమాటిక్గా ఉందన్నమాట మీ సిచ్యువేషన్లో. అండ్ ఇంకొకటి
ఫస్ట్ గైడెన్స్ తీస్తాను ఇప్పుడు నేను. సో గైడెన్స్ తీసే ముందు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో కొంతమంది చాలా సఫర్ అవుతారు. మా పర్సన్ మాతో కాంటాక్ట్ అవ్వట్లేదు, మాతో మాట్లాడట్లేదు. అండ్ అలాంటి వాళ్ళు మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అంటే మీరు మేనిఫెస్టేషన్ చేసి మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అనేది అట్రాక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఫోటో టెక్నిక్ అనేది అప్లై చేయండి. ఐ థింక్ అందరి దగ్గర మీ పర్సన్ యొక్క ఫోటో ఉండొచ్చు మీ ఫోన్లో, రైట్? నాకు తెలిసి అందరి దగ్గర ఉంటుంది పర్సన్ ఫోటో అనేది. సో మీరు డైలీ ఒక 11 డేస్ ఏం చేయండి అంటే 11 డేస్ అన్నా 21 డేస్ అన్నా, సో ఓకే 11 డేస్ చూస్ చేసుకుందాం. 11 డేస్ మీ పర్సన్ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఫోన్లో, ఆ ఫోన్లో మీ పర్సన్ యొక్క ఐస్ మీద ఫోకస్ చేయండి. ఐస్లో చూస్తూ, అంటే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకొని మీ పర్సన్ యొక్క ఐస్లో చూసి మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీ పర్సన్ని మీరు ఎంత మిస్ అవుతున్నారో నెగిటివ్గా చెప్పకండి. తన కళ్ళల్లో చూసి మీరు తనని ఎంత ప్రేమిస్తున్నారో అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి తన మీద, అండ్ మీరు తనని ఎంత లవ్ చేస్తున్నారు అనేది మీ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయండి, తన కళ్ళల్లో చూస్తూ. ఎక్కువ అయితే మీరు కళ్ళల్లో ఫోకస్ చేయండి. సో ఇలా ఇది నైట్ టైం చేయొచ్చు, ఎందుకంటే నైట్ టైం కొంచెం ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. సో ఈ టైంలో మీరు ఇది అప్లై అనేది చేయండి. అంటే ఇది లవ్ వైబ్రేషన్స్ అంటారు. లవ్ వైబ్రేషన్స్ మీరు సెండ్ చేస్తున్నారు మీ పర్సన్కి. సో ఇలా మీరు సెండ్ చేయొచ్చు 11 డేస్ వరకు, లేదంటే 21 డేస్ వరకు చేసిన తర్వాత డైలీ. సో ఈ టెక్నిక్ 11 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా దీని గురించి మర్చిపోండి. మళ్ళీ ఏ మేనిఫెస్టేషన్ అయినా చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడవుతుంది అని అదే ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఆ మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవ్వదు. సో మీరు అది మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత మీరు దాని గురించి మర్చిపోండి. మళ్ళీ మీ లైఫ్లో మీరు బిజీ అయిపోండి, మీ వర్క్లో మీరు బిజీ అయిపోండి. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, సో ఈ లవ్ వైబ్రేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుండొచ్చు. సో ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ట్రై చేయొచ్చు ఈ మెథడ్ని మీరు. సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. మీ సిచ్యువేషన్కి ఎలాంటి గైడెన్స్ అవసరం మీకు, మీ సిచ్యువేషన్కి ఎలాంటి గైడెన్స్ అవసరం మీకు అనేది చూద్దాం. మీ పర్సన్ అయితే మీతో టైంపాస్ చేయట్లేదు యాక్చువల్లీ, బట్ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ పార్టీ అనమాట. సో అందుకనేసి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి, మీకు స్టాండ్ అనేది తీసుకోవడానికి ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఎవరైతే కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ టెక్నిక్ అనేది లవ్ వైబ్రేషన్ అనేది సెండ్ చేయండి, ఓకేనా? సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ 7 of Pentacles, ఓకే, లవర్స్, ఇంకొకటి 3 of Pentacles, 8 of Cups, Temperance, 2 of Pentacles, 5 of Swords and 9 of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జ్మెంట్. ఓకే, ఫస్ట్ మీ గైడెన్స్లో వచ్చేసి 7 of Pentacles అనమాట. సో మీరు చాలా టైం నుంచి మీ రిలేషన్షిప్ ఎప్పుడు బ్యాలెన్స్లోకి వస్తుంది అన్న వెయిటింగ్లో మీరు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏ కనెక్షన్లో ఉన్నారో అది డివైన్ కనెక్షన్. అంటే మీ లైఫ్లో ఎన్ని కనెక్షన్స్ ఉన్నా, పాస్ట్లో ఎంతమందితో మీరు డీల్ చేసినా కానీ ఈ పర్సన్తో ఉన్న కనెక్షన్ చాలా స్పెషల్ మీ లైఫ్లో. సో ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్లో రీకన్సైల్ అనేది అవుతుంది, బట్ ఇక్కడ మీరు వెయిటింగ్ పొజిషన్లో అనేది ఉండకండి. మీరు వెయిట్ ఎక్కువ చేయొద్దు ఏ విషయంలో అయినా సరే. సో అండ్ ఏంజల్స్ చెప్తున్నారు మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, కన్ఫ్యూజన్లో అనేది ఉండకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది, బట్ దానికి చాలా మీకు పేషెన్స్ అనేది అవసరం. ఏదైనా లైఫ్లో సడన్గా మారడం అనేది జరగదు, ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి మీరు పేషెంట్గా వెయిట్ చేస్తే డెఫినెట్గా దేవుడు అనేది రిజల్ట్ అనేది ఇస్తారు.
సో పేషెంట్ అనేది డెఫినెట్గా మీ లైఫ్లో మీకు ఏంజల్ నంబర్స్ కనిపిస్తుండొచ్చు. ఏంజల్స్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మీరు చూడొచ్చు, జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. అండ్ డెఫినెట్గా ఇక్కడ ఏంజల్ అనేది ఇక్కడ ఉన్న పర్సన్స్కి ఒక అవేకనింగ్ అనేది ఇస్తున్నా. అంటే వాళ్ళకు ఒక క్లారిటీ, ఒక నిద్రలోంచి లేపుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, వాళ్ళు లేస్తున్నట్టు. ఇక్కడ ఏంజల్స్ ఇక్కడ దాన్ని ఏమంటారు నాకు తెలీదు, వాళ్ళకి ఒక అవేకనింగ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఏంజల్స్ ఇక్కడ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో. సో ఏంజల్స్ మీకు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే, ఏ సిచ్యువేషన్ అయినా ఉండనివ్వండి మీ కనెక్షన్లో, నా మీద ట్రస్ట్ చేయండి అంటున్నారు ఏంజల్స్. సో మీ లైఫ్లో మీరు ఎంత వెయిట్ చేశారో వాళ్ళకి తెలుసు ఏంజల్స్కి. సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, మీకు రికన్సైల్ అనేది అవుతుంది, బట్ బీ పేషెంట్ అండ్ ట్రస్ట్ చేయండి ప్రాసెస్ని. డెఫినెట్గా మీ లైఫ్లో యూనియన్ అనేది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏంజల్స్ చెప్తున్నారు, మీ లైఫ్లో ఎలాంటి నెగటివ్ పీపుల్ ఉన్నా, మీ పర్సన్ అని నేను అనట్లేదు, కొంతమంది లైఫ్లో చాలా నెగటివ్ పర్సన్స్ ఉంటారు. మన లైఫ్లో మనం ఒక్కొక్కసారి తప్పేం చేస్తామంటే, ఎవరైతే నెగటివ్ పీపుల్ ఉంటారో మన లైఫ్లో, మనం వాళ్ళని తీసి పడేయం మన లైఫ్లో నుంచి, వాళ్ళనే భరిస్తూ ఉంటాం మన లైఫ్లో. అది చేయొద్దు అనేసి ఏంజల్స్ చెప్తున్నారు. నెగిటివ్ పీపుల్ ఉంటే ఆ నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉండండి అనేది చెప్తున్నారు ఇక్కడ. సో డెఫినెట్గా మీ ఫుల్ఫిల్మెంట్ మీద ఫోకస్ చేయండి, మిమ్మల్ని ఏది హ్యాపీగా ఉంచుతుంది. సో ఫస్ట్ అండ్ ఒక టెక్నిక్ ఏంటంటే, రియాలిటీ ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, ఏ రిలేషన్షిప్లో అయినా మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి. మీరు వైబ్రెంట్ ఎనర్జీలో ఉంటేనే కదా మీ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యేది. మీరే లో ఎనర్జీలో వెళ్ళి మీరే ఏడుస్తుంటే, మీరే లో ఎనర్జీ అంటారు కదా ఏడవడం అంటే, సో మీరు నెగటివ్గా కూడా ఆలోచించడం, మా పర్సన్ రాడు, నాకు తెలుసు తను అలాంటి వాడే, నాకు తెలుసు తను రాడు, ఇంకా మా రిలేషన్షిప్ అయిపోయింది అని ఒక నెగటివ్ థాట్స్ అనేవి తీసేయండి. సో మీరు విష్ కోరుకున్నారు మీ పర్సన్తో మీరు రీకన్సైల్ అవ్వాలని. సో డెఫినెట్గా ఏంజల్స్ అది వింటున్నారు. సో అది ప్రాసెస్ అవ్వడానికి కొంచెం మీది పేషెన్స్ అవసరం. అండ్ ఏదైతే నెగటివ్ పీపుల్ ఉన్నారో మీ లైఫ్లో అది తీసేయడం ఇంపార్టెంట్. డెఫినెట్గా మీ విష్ అనేది పూర్తి అవుతుంది. మీ పర్సన్తో రీకన్సైల్ అనేది మీతో అవుతుంది. సో అది అన్నమాట గైడెన్స్ ఇది. సో ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ రీడింగ్లో నేను కెల్టిక్ క్రాస్ మెథడ్ చేస్తాను. అందులో డిఫరెంట్ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. సో నెక్స్ట్ రీడింగ్లో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.